నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. సార్, నరేంద్ర మోడీ గారు న- నరేంద్ర మోడీ గారు ఏంటంటే మనకి రాజకీయంగా ఆయన మంచి స్పీకర్. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న ఆడియన్స్ అంతా కూడా అట్రాక్ట్ చేసేలాగా మాట్లాడగలిగిన స్పీకర్ అనమాట. కానీ నాకు ఎందుకు ఈ ఎలక్షన్ లో మాత్రం ఆయన ఎక్కడో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయారు, లేకపోతే పార్టీ ఓడిపోతుందనే భయంలోకి వెళ్ళిపోయారు. సో చాలా తప్పులు డొలుతున్నారని అనిపిస్తా ఉంది సార్. ఎందుకంటే మనం ఒకసారి చూసాం హిందూ ముస్లిం అని డివైడ్ చేశారు. మళ్ళీ ఇంకోసారి చూసాం పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అని డివైడ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చూస్తే నార్త్ సౌత్ అనేది ఎప్పుడు పట్టుకున్నారు సార్? ఎప్పుడైతే సౌత్ లో క్యాంపెయినింగ్ అంత అయిపోయి సౌత్ లో ఎలక్షన్స్ అయిపోయినాయో అప్పుడు వచ్చేసి నార్త్ సౌత్ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం దీన్ని సెపరేట్ చేసేస్తారు అన్నట్టు వక్రీకరించి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఎంతసేపు విద్వేషాలు రెచ్చగొడదామని, అంటే కులాల మధ్య విద్వేషాలు, మతాల మధ్య విద్వేషాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడదామని మాట్లాడటం ఎంత మటుకు సబబు అంటారు సార్? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇస్ గుడ్ పర్సన్. ఆయన దాకా అప్రిషియేట్ చేయొచ్చు. ప్రపంచ దేశాల్లో మన ఇండియాని కొంచెం మనకు ఒక మ్యాప్ లో తీసుకొచ్చి ఒక సపోర్ట్ గా నిలబెట్టించారని దాంట్లో ఒప్పుకోవచ్చు. రెండోది, ఒక హిందుత్వ రాష్ట్రం, హిందుత్వ దేశమే మంది, కానీ ఇక్కడ సెక్యులర్ రాజ్యం. అంటే సెక్యులర్ అంటే హిందూ అది ముస్లిం అది క్రిస్టియన్ అందరం బతుకుతున్నాం. ఇక్కడ దేశంలో అందరం బతుకుతున్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా కులమత భేదాలు లేవు, మనకి మతాలు లేవు, అందరూ మనం బతుకుతున్న దాంట్లో. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు అని బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో మేము హిందువులమే ఉండాలి అన్న ఒక రేంజ్ తీసుకొచ్చి మణిపూర్ ఇష్యూ అవ్వచ్చు, రావణ కాష్టం అయిపోయింది. క్రిస్టియానిటీ చర్చలు ఇబ్బంది పెట్టారు. అది బాగా 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 ఎఫెక్ట్ వచ్చింది. అలాగే ముస్లింస్ ని బాగా కొంచెం ఇబ్బంది పెట్టారు. ఓకే, అయితే అక్కడ ఏమవుతుందంటే హిందూ ఆర్ ముస్లింస్ ఆర్ క్రిస్టియన్, ఆయన ఏ ఏరియాకి వస్తే ఏ ఊరు వస్తే ఆ భాషలో మాట్లాడతాడు. ఆ భాష ఆ దేవుడికి దండం పెడతాడు, ఆ భాషలో డ్రెస్ వేసుకుంటాడు, ఆ భాష ప్రకారంగా ఆ నడవడిక ఆ సాంప్రదాయం మెయింటైన్ చేస్తాడు. అంటే మనం ఏమనుకోవచ్చు అంటే మేము ఒక డైరెక్టర్ గా, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక ఆర్టిస్ట్ గా, మాకంటే ఎక్కువ ఆర్టిస్ట్ ఆయన, మాకంటే పెద్ద డైరెక్షన్ ఆయన. సినిమా ఫీల్డ్ లో ఆయన గ్రేట్ యాక్టర్ అనుకోవచ్చు. అంటే ఆయన యాక్టింగ్ చేయడంలో ఆయన సాటి. మనం ఇంకెవరు మేము పనికిరాం, సినిమాలు ఎవరు పనికిరారు. ఎందుకంటే ఏ ఏరియాకి వస్తే ఆ ఏరియా భాషతో సైతం అక్కడ ఉన్న ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూని ఒక పట్టుబట్టి అక్కడ ఎస్పీ వర్గీకరణ, ఈ ఏరియాలో ఎస్పీ వర్గీకరణ ఉంది, ఇక్కడ బీసీ వర్గీకరణ ఉంది, లేకపోతే పలానా వ్యక్తిని మనం పొగడాలి, పలానా వ్యక్తి ద్వారా ఓట్లు వస్తాయి, అక్కడ మన అవ్వగారికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి. అలా ఒక డిఫరెంట్ ఆలోచనలతో పార్టీ నడుపుకుంటూ వస్తున్నారు. అది సక్సెస్ అవుద్ది అనుకుని కొంతకాలం సక్సెస్ అవుద్దండి. ఇప్పుడు సక్సెస్ అవుద్దని నేను అనుకోను. ఇప్పుడు ఉదాహరణకి సౌత్ లో ఉంది, ఎంతో ప్రయత్నం చేశాడు. సౌత్ లో మొత్తం టోటల్ గా చెన్నైలో చాలా ప్రయత్నం చేశాడు, ఇది అన్నా డిఎంకేతో చేద్దామని చెప్పేసి, కానీ అవ్వలేదు, సక్సెస్ కాలేదు. తర్వాత అక్కడి నుంచి మళ్ళా కేరళలో ట్రై చేశాడు, కేరళలో కూడా సక్సెస్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవకాశం ఉంది, తెలంగాణలో సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ అనేది ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ సపోర్టెడ్ ఇస్ బీజేపీ. ఎందుకంటే వాళ్ళ అమ్మాయి బయటకు రావాలి కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ సౌత్ లో ఈ సక్సెస్. మహారాష్ట్ర గారికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మొత్తం టోటల్ గా బాల్ ఠాకరే అంటే మహారాష్ట్ర అంటే బాల్ ఠాకరే, హిందుత్వం అంటే బాల్ ఠాకరే అన్నంత పెద్ద ఆయన. అలాంటి వ్యక్తి కొడుకుని ఆ పార్టీని నెత్తున చీల్చేసి ఒక దాంట్లో ఒక సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి ఆ పార్టీని బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ మొత్తం బాల్ ఠాకరే గారి కుటుంబాన్ని చిందావిధం చేసి ఆ పార్టీ బాణం గుర్తుని ఒక సామాన్య వ్యక్తి చేతికి ఇప్పించేటట్టు ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ చేయడం వల్ల అక్కడ ఆయనకి ఏదో లాభం వచ్చిందని ఆయన అనుకుంటున్నాడు. కానీ బాల్ ఠాకరే అభిమానించేవారు, ఉద్ధవ్ ఠాకరే గారిని అభిమానించేవాళ్ళు, అక్కడ మరాఠీ యోధులు వాళ్ళందరూ కూడా ఎస్ మన నాయకుడిని వీళ్ళు మనకే చుచ్చు పెట్టారే అన్న ఆలోచనతో యాంటీ బీజేపీ అయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో తప్పు చేశాడు ఆయన. ఉద్దందుడు మన శరత్ పవార్ గారు మరాఠీ యోధుడు, ఓటమి లేని ఓటమి ఎరగని నాయకుడు. అలాంటి వ్యక్తి శరత్ పవార్ గారు అంటే మహారాష్ట్ర శరత్ పవార్ గారిని ఆయన ఎన్సీపీ గుర్తులు తీసేసుకొని కొడుక్కి తండ్రికి గొడవ పెట్టి రాత్రి వాళ్ళ ఎమ్మెల్యేలతో మార్చుకొని కొడుకు డిప్యూటీ సీఎం ఇచ్చాడు, కూతుర్ని పెద్దరాన్ని వంట చేశాడు.
ఆ రోజుగా ఆయన ఒంటరి అయిపోయాడు. ఎలక్షన్లకు వచ్చేటప్పుడు మేమున్నాం మీకు అని జనాలు మాత్రం అద్దుకున్నారు. అది అక్కడ యాంటీ జరిగింది బాగా. అయితే ఇక్కడ మొత్తం టోటల్ గా ఆయన సిండే గారిని సీఎం చేసి దేవేంద్ర ఫడ్నవీస్ గారు డిప్యూటీ సీఎం. గవర్నమెంట్ నడుపుతుంది ఎవరండి? దేవేంద్ర ఫడ్నవీస్. ఆయనకి ఏమి తెలియదు, ఓన్లీ జస్ట్ సైలెంట్ పెయిన్. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు పాచికలు ఇక మీదట చెల్లవు. అక్కడ ఇంతకుముందు 45 సీట్లు ఎంపీ సీట్లు గెలిచారు, 3 సీట్లే ప్రతిపక్షం గెలిచింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే 17 సీట్లో 13 సీట్లు బీజేపీకి వస్తే కూటమికి, దాదాపు 30 సీట్లు పైచిలకు మన శరద్ పవార్ గారు కాంగ్రెస్కి వస్తాయి. అంటే మీకు అంత తేడా వస్తుంది. బీజేడీ ఒరిస్సాలో మీరు ఏమంటారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉన్నారు. మీరు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 3rd ప్లేస్ లో ఉంటారు. కాంగ్రెస్ అక్కడ పెంచుకుంటుంది, బీజేడీ మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది. కాంగ్రెస్ కి ఆల్రెడీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఓట్లు పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి. బెంగాల్లోకి వచ్చేటప్పటికి ఆ రోజు మీరు బేబస్ సృష్టించారు, అది చేశారు. మోడీ గారు చరిస్మా అన్నారు, అది అన్నారు, 18 సీట్లు గెలిచారు. అంత చరిస్మాలోనే మీరు 22 సీట్లు ఓడిపోయారు. ఇప్పుడు దాదాపు 10 సీట్లకి తగ్గిపోతుంది మీకు అక్కడ. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, మణిపూర్ లో మీకు 1 సీట్ రాదు. మీకు మొత్తం టోటల్ గా అటు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడ 1 సీట్ రాదు. అక్కడికి వెళ్ళిపోతే గుజరాత్ లో లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేశారు. ఈ రోజు మీరు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ జోలికి వెళ్ళి మీరు మన పేరు కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారో, మీకు 50% గుజరాత్ లో ఓడిపోతారు. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి గెలుస్తుంది. జార్ఖండ్ లో 50% గెలుస్తారు, ఛత్తీస్గఢ్ లో 50% గెలుస్తారు. అలాగే మీకు ఢిల్లీలో 7కి 7 మీరే గెలిచారు ఇంతకుముందు. ఇప్పుడు 7లో 1 సీటు మీరు గెలిస్తే గొప్ప బీజేపీకి. ఎందుకంటే ఇదంతా మా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారి అరెస్ట్ ఎఫెక్ట్. హర్యానాలో ఆల్మోస్ట్ స్వీప్ చేసేస్తారు కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ. పంజాబ్ లో ఆల్మోస్ట్ స్వీప్ చేస్తారు ఆమ్ ఆద్మీ అండ్ కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ లో లాస్ట్ టైం మీరు 67 సీట్లు గెలిచారు. ఈసారి మీకు 35 సీట్లు రావడం కష్టం. మీరు హౌస్ ది పాసిబుల్? మీరు ఎలా పాసిబుల్ 400 సీట్లు అనుకుంటున్నారు? 400 సీట్లు వస్తే మీరు నెంబర్ 1 ఉన్నట్టే. కానీ 400 సీట్లు వచ్చే పరిస్థితి కాదు కదా, 210 సీట్లు దాటం. అవును సార్, డెఫినెట్ గా నేను కూడా కంప్లీట్ గా ఏకీభవిస్తాను. ఎక్కడ చూసుకున్నా సరే యాంటీ బీజేపీ ట్రెండ్ అనేది చాలా క్లియర్ కనబడతా ఉంది. కాకపోతే కొంతమంది అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారికి సరితూగల నాయకుడు ఎవరంటారు, కానీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో ఎంతో కొంత ఇమేజ్ పెంచుకున్నారు. అది ఆయన బాగా హెల్ప్ అవుతుంది. అవును, ఆయనకి నిజాయితీ పడడం ఒక పేరు ఉందండి. అమెరికా గెలుస్తున్నారు, రాయబారి గెలుస్తున్నారు, వాళ్ళిద్దరూ గెలుస్తున్నారు. తల్లికి మంచి పేరు ఉంది, కొడుక్కి మంచి పేరు ఉంది. రాహుల్ గాంధీ గారు నిజాయితీ పడడం పేరు ఉంది, అందరినీ కలిసిపోతాడని పేరు ఉంది, మన ఇంట్లో కూర్చొని టీ తాగుతాడని పేరు ఉంది. ఆయనకు తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కాదు, ఆయన ప్రజలే ఆయన ఆస్తులు అని చెప్పేసి ఇప్పుడే చెప్పాడు. కనుక ఆయన మీద చాలా మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి మనం మోడీ గారు ఇప్పుడు వచ్చినా కూడా సంవత్సరం పిఎంఏ, 2025 రిటైర్మెంట్ అయింది, మళ్ళీ ఇంకో పిఎం రావాలి. అవును, అంటే ఆల్ రూల్స్ ప్రకారం. అది కూడా మనం చూస్తే సార్, ఎప్పుడైనా సరే బీజేపీ వాళ్ళకి క్లియర్ ఎజెండా ఉంటుంది ఎలక్షన్ లో మనం దేని మీద వెళ్తున్నామని. కానీ వెరీ ఫస్ట్ టైం అనుకుంటా బీజేపీ వాళ్ళకి కూడా ఆ ఎజెండా ఎక్కడా లేదు. ఫస్ట్ ఫేజ్ అప్పుడు ఏం మాట్లాడారు, ట్యాక్సెస్ అన్నారు, పూర్ అన్నారు, రిచ్ అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. సెకండ్ ఫేజ్కి వచ్చేదానికి ఏంటి, హిందూ ముస్లింలు అన్నారు. థర్డ్ ఫేజ్కి వచ్చేదానికి నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటున్నారు. సో ఎలక్షన్ లో దేని మీద రన్ చేద్దాం అనే క్యాంపెయిన్ ఎలా రన్ చేద్దాం పాలించు, డివైడెడ్ షేర్ అన్నట్టు డివైడ్ చేస్తూ మాట్లాడి అక్కడ ఏదైనా మనకు పాయిగా దొరుకుతుందా అని చూస్తారండి అన్ని ఇక్కడ కూడా. సో డెఫినెట్ గా చూస్తుంటే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే ఎలా అన్నిట్లోనూ సతికిలు పడ్డాడు, నరేంద్ర మోడీ గారు కూడా అదే డైరెక్షన్ లో వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికి వెళ్తూ ఒక షాక్ ఇచ్చేళ్ళాడు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం టోటల్ గా హై ప్యాక్ సూపర్ అంటే ప్రశాంత్ కిషోర్ వల్ల ఏమీ కాదు, హై ప్యాక్ ఆ రోజు ఆయన అనుకొని ఆయన హై ప్యాక్ వచ్చి మొత్తం టోటల్ గా 151 దాటి దేశం గర్వించదగ్గ 170 స్థానం గెలుస్తామని చెప్పారు. ఆయన చెప్పి అందరినీ షాక్ లో పడేశారు. బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు చూస్తే బాగుంటది. ఆయన నవ్వలేక నవ్వుతున్నాడు, బ్యాక్గ్రౌండ్ అందరూ అసలు ఇదేంటి షాకు, 170 సీట్లు మనకెప్పుడు వస్తాయి అంటున్నారు. ఐపాక్ వాళ్ళు మీరు వాళ్ళ ముఖాలు చూస్తే మనం 16 సీట్లే చెప్పాం కదా, 170 చెప్తున్నారు ఏంటి, అమ్మో ఇదేదో షాక్, మనకి ఎందుకు ఇదే, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం బెటర్, ఇక్కడి నుంచి ఆయన వచ్చే లోపల మనం జంప్ అయిపోవడం బెటర్ అనుకో. అయితే ఆయన ఇంకో మాట అన్నాడు, 2019లో ఐపాక్ నెంబర్ 1 అయింది, ఆ ప్రశాంత్ కిషోర్ ఏది కాదు, ప్రశాంత్ కిషోర్ చేత కాదన్నారు. కానీ
గవర్నమెంట్ నడపాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే నడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు నడపలేరు కదా. అలాగే అయిపోయిన టీం కి ప్రశాంత్ కిషోర్ గారు ఉంటేనే నడుపుతారు. మీ ఛానల్ అయినా ఎవరైనా ఒక మనిషి అంటూ ఉండాలి. దాని ఆలోచన బట్టే మీకు 51 సీట్లు వచ్చే 151. ఈసారి మీకు 16 సీట్లు రావడానికి ఏంటి, వాళ్ళకి అవగాహన లేదు. మీరంటూ డైరెక్ట్ గా భయపడుతున్నారు కాబట్టి మీకు 156 సీట్లు చెప్పారా లేకపోతే 16 సీట్లు చెప్పారా అనేది మీ అంతరాత్మక తెలుసు. కాకపోతే జనాలకు మాత్రం బయట మాత్రం చిన్న షాక్ పెట్టి వెళ్ళిపోయారు. పందిరాయిలు అందరికీ ఖుషి ఇచ్చి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు రోడ్డు మీద పడిపోతారు అన్నమాట. మీరు ఇచ్చిన షాక్ కి నడి రోడ్డు మీద పడిపోతారు జూన్ 4వ తారీఖుకి. అది చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.